ముందుగా ఇక్కడి నుంచి మనం వరాహ నరసింహస్వామి దేవాలయానికి అయితే ఈ విధంగా అడవి మధ్యలో నుంచి కాలినడకన ప్రయాణం చేయవలసి ఉంటుంది. చాలామంది చెప్పులు కూడా వేసుకొని ప్రయాణం చేస్తారంట. మరి నేనైతే ఇక్కడ ఈ అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతూ చెప్పులు కూడా వేసుకోకుండా స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నదైతే విశ్రాంతి మండపం అంట. పూర్వం రాజుల కోసం ఇక్కడ విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేశారు భక్తుల కోసం అని అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇదైతే శిథిలావస్థలో ఉంది. తాళాలు కూడా వేసి ఉంచారు, లోపలకి వెళ్ళే అవకాశం లేదు. అలా మనం కొండల నడుమ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడం అయితే చూడవచ్చు. అలా ముందుకు వెళ్తున్న క్రమంలో మనకు అక్కడక్కడ మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ మెట్లను ఎక్కుతూ అలా ముందుకు